హాయ్ ఫ్రెండ్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు ఒక ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఈ ఆఫర్ నుండి ఇక్కడ నేను ఎంతైతే మెన్షన్ చేస్తానో అది మొత్తం డైరెక్ట్గా మీ బ్యాంక్లో అయితే రావడం అయితే జరుగుతుంది. దీన్ని మీరు ఎన్ని టైమ్స్ కావాలి అనుకుంటే అన్ని టైమ్స్ అనేది చేసుకోవచ్చు. చూడండి, అది ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని అయితే కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఫుల్ డీటెయిల్గా ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. సింపుల్గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా ఆఫర్కి సంబంధించిన అప్డేట్స్ కానీ క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ కానీ ఏమున్నా కూడా ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో కంపల్సరీగా వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. దెన్ ఇప్పుడు మనం ఈ ఆఫర్లో వెళ్ళినట్లయితే మాత్రం ఈ ఆఫర్ అనేది మనకు ఒక అప్లికేషన్ నుండి రావడం అయితే జరిగింది. సింపుల్గా మీరు అందరూ ఏం చేయండి అంటే మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వెంటనే అక్కడ ఆఫర్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా మీరు అక్కడ పెట్టిన ఆఫర్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్తారు ఒక వెబ్సైట్లో. ఆ విధంగా వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. ఆ విధంగా ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఎలాంటి పర్మిషన్స్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లికేషన్కి సంబంధించి మీరు సైన్అప్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీని అయితే వెరిఫై చేసుకోండి. మీ ఫుల్ నేమ్ అలాగే ఏదైనా ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు అప్లికేషన్ హోమ్ పేజ్లో అయితే వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు కొన్ని టాస్కులు అనేది ఉన్నాయి. ఈ టాస్కులు మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్న వెంటనే డైరెక్ట్గా ఇక్కడ ఎంతైతే మెన్షన్ చేస్తానో అది మొత్తం వచ్చేస్తుంది. కొన్ని అనేది కాదు, జస్ట్ 2 టాస్కులు మాత్రమే ఉంటాయి. ఈ 2 టాస్కుల్ని కంప్లీట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మెన్షన్ చేసినంత వ్యాలెట్లో వచ్చేస్తుంది. సింపుల్గా అక్కడ నుండి విత్డ్రా చేసుకోవడమే. అక్కడ విత్డ్రా ప్రాసెస్ కూడా చెప్తాను. ఈ టాస్క్లు ఏ విధంగా కంప్లీట్ చేయాలంటారా, సింపుల్గా మీరు అప్లికేషన్ హోమ్ పేజ్లో వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవుతారు. అయిన తర్వాత ఇక్కడ బాట్ అనేది ఓపెన్ అవుతుంది. టెలిగ్రామ్ బాట్ అనేది ఓపెన్ అయిన తర్వాత అక్కడ నుండి ఒక లింక్ అనేది వచ్చేస్తుంది ఒక ఛానల్కి సంబంధించి. ఆ ఛానల్ లింక్ పైన క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీరు అక్కడ నుండి మీరు ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వెంటనే టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ని క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీటెడ్. ఇక్కడ గెట్ రివార్డ్ పైన అయితే ఇంకోసారి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఎవరికైనా ఒకరికి జస్ట్ షేర్ అనేది చేయండి. ఎవరికైనా ఒకరికి వాట్సాప్ నుండి షేర్ చేయండి. షేర్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు గెట్ స్టార్టెడ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకు ఈ టాస్క్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓవరాల్గా ఈ 2 టాస్క్లు అనేది కంప్లీట్ చేసుకోండి. జస్ట్ మీరు టెలిగ్రామ్లో వెళ్ళండి. అక్కడ బాట్ ఛానల్ ఏదైతే ఉంటుందో అక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఒక లింక్ వచ్చేస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అక్కడ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత అప్లికేషన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఒక టాస్క్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి మీరు ఎవరికన్నా ఒకరికి మీరు షేర్ అనేది చేయండి. అక్కడ నుండి షేర్ చేసుకున్న వెంటనే మనకు ఇంకొక టాస్క్ కూడా కంప్లీట్ అవుతుంది. సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడ మెన్షన్ చేసినంత డైరెక్ట్గా మనకు వ్యాలెట్లో అనేది వచ్చేస్తుంది. సింపుల్గా ఈ విధంగా టాస్కులు కంప్లీట్ చేసుకున్న వెంటనే అక్కడ అకౌంట్ సెక్షన్ దాంట్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు కూడా ఈ విధంగా మెన్షన్ చేసినంత ఇక్కడ వ్యాలెట్లో అనేది చూపిస్తుంది. చూపెట్టిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేయండి అంటే టూల్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడనే మనకు అప్లికేషన్ హోమ్ పేజ్లోనే మిడిల్లోనే కింద టూల్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు వ్యాలెట్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు మీ దగ్గర ఏదైనా ఒక మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ అనేది ఉండవలసి ఉంటుంది. భారత్ పే మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్, లేకపోతే పేటిఎం మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్, లేకపోతే గూగుల్ పే మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ అనేది ఏదైనా ఒకటి ఉండవలసి ఉంటుంది. ఏదైనా ఒక మర్చెంట్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నా సజెషన్, మీ దగ్గర భారత్ పే మర్చెంట్ అకౌంట్ ఉన్నట్లయితే మాత్రం సింపుల్గా భారత్ పే మర్చెంట్ అకౌంట్ అనేది లింక్ చేసుకోండి. నేను కూడా అదే చేశాను కాబట్టి. లేకపోతే గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఏదైనా ఒకటి లింక్ చేయండి. లింక్ చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీటెడ్. చూడండి, కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కొద్దిగా వెయిట్ చేయండి. ఒక 2-3 అవర్స్ లోపల, అంటే మీరు లింక్ చేసుకున్న తర్వాత 2-3 అవర్స్ వరకు అయితే వెయిట్ చేయండి. కొంత వస్తూ ఉంటాయి. ఇలా టోటల్గా ఇక్కడ మెన్షన్ చేసే అంత వరకు అయితే వెయిట్ చేయండి. అంత వచ్చేస్తుంది డైరెక్ట్గా వ్యాలెట్లో.
వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా అక్కడ నుండి ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా మీ బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీన్ని మీరు ఎక్కువ సార్లు ఏ విధంగా చేయాలనేది చెప్తా చూడండి. సింపుల్గా మీరు అందరు ఏం చేయండి అంటే ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీ బ్యాంక్ అయితే వచ్చేస్తుంది కదా. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఆ అప్లికేషన్ అనేది క్లియర్ డాటా చేయండి. క్లియర్ డాటా చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు అప్లికేషన్ని ఓపెన్ చేయండి. అక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇంకోసారి వేరే నెంబర్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత వేరే నెంబర్ నుండి సైన్అప్ చేసుకోండి. సైన్అప్ చేసుకున్న వెంటనే గెట్ రివార్డ్ పైన క్లిక్ చేసి అక్కడ ఉన్న టాస్క్లు అనేది ఏదైతే ఉంటుందో ఆ టాస్క్లు మొత్తాన్ని కంప్లీట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఒక టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఎవరికైనా ఒకరికి షేర్ చేయండి. ఆ టాస్క్ కూడా కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన వెంటనే మళ్ళీ వ్యాలెట్లో ఇక్కడ మెన్షన్ చేసినంత వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత టూల్స్ ఆప్షన్ దాంట్లో అయితే వెళ్ళండి. అక్కడ నుండి మీరు భారత్ పేది కానీ గూగుల్ పేది కానీ పేటిఎంది కానీ ఏదైనా ఒక మర్చెంట్ అకౌంట్ లింక్ చేసుకోండి. క్యూఆర్ కోడ్ అనేది లింక్ చేసుకున్న వెంటనే మళ్ళీ మనకు అది టోటల్గా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు ఏదైతే లింక్ చేస్తారో దాన్ని అక్కడ నుండి స్టాప్ చేసుకోండి. అన్లింక్ చేసుకోండి చాలు. ఈ విధంగా చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు అప్లికేషన్ని క్లియర్ డాటా చేయండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి చాలు. మళ్ళీ మనకు ఇక్కడ మెన్షన్ చేసినంత వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత టూల్స్ పైన క్లిక్ చేసి మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ అనేది లింక్ చేయండి. లింక్ చేసుకున్న తర్వాత టోటల్గా వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు అన్లింక్ అనేది చేయండి. అన్లింక్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లియర్ డాటా అనేది చేయండి. అప్లికేషన్ని క్లియర్ డాటా చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది చేస్తూ వెళ్ళండి. ఇలా మీరు ఎన్నిసార్లు కావాలి అనుకుంటే అన్నిసార్లు చేస్తూ వెళ్ళండి. అన్ని టైమ్స్ మీకు ఇక్కడ మెన్షన్ చేసినంత అయితే వచ్చేస్తుంది. దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ స్క్రీన్ వీడియో ప్రాసెస్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే పెడతాను. సో కంపల్సరీగా వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.